అందరికీ నమస్తే. పత్రిజీ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి చీక్ మద్దల అనే గ్రామం నుండి శివలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. వారి యొక్క ధ్యాన అనుభవాలని తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ చెప్పండి, మీకు ఎప్పుడు ధ్యానం పరిచయం అయింది? పెట్టుగూడల వారి దూరనే తెలిసిందమ్మా. మాకు మా నాన్నగారు ఉండడం వాళ్ళ దూర తెలిసింది. పెట్టుగూడలో మీ నాన్నగారు పెంటన్న గారు వాళ్ళ దూర తెలిసింది. ఆడ దూర అలాగే గుడికి తీసుకెళ్ళాడు. మరి అక్కడ నుండి తెలుసుకున్నామమ్మా. తెలుసుకున్నప్పుడు పిల్లలు మా కుటుంబాలు అందరూ ఆరోగ్యంతో ఉన్నామమ్మా. అప్పటి నుండి ధ్యానం చేస్తున్నారు 2011 నుండి ధ్యానం చేస్తున్నామమ్మా. అక్కడ నుండి మరి మా కుటుంబాలని మా పిల్లలని అందరూ క్షేమంగానే ఉన్నామమ్మా. నుండి అలాగే అమ్మ వాళ్ళతో గుడికి వెళ్ళడం, ఇంటికి రావడం, పిరమిడ్ కట్టుకునడం. మేము ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళేమో, మగవారి పనులు మగవారే చేసి మేము పిరమిడ్ కట్టుకున్నామమ్మా. రోజు 100 రూపాయలు కూలి చేసుకుని పిరమిడ్ కట్టుకున్నామమ్మా. మేము రోజుకు కూలికి వెళ్తే 100 రూపాయలు వచ్చేది. ఆ 100 రూపాయల కూలి అంతా జమ చేసి పిరమిడ్ కట్టుకున్నామమ్మా. అలాగే రోజు కూలికి వెళ్తామమ్మా. ఇసుక కూడా మేమే మోసుకున్నామమ్మా. పిరమిడ్ కావాల్సిన ఇసుక అంతా మేమే మోసుకున్నాం. బెండలు కూడా మేమే తీసుకున్నాం. ఒక టీఎల్ఎస్ ఇన్వెస్ట్ లాంటిదే కొన్నారమ్మా కూలి చేసి. అవన్నీ మేమే బెడ్ కూడా తీసాము, ఇసుక తీసాము, సిమెంట్ కొనడానికి కూలి చేసి కొన్నాము. ఆ టీలు కూడా కూలి చేసి కొన్నామమ్మా. మాకు ఇంకెవరు సాయం చేయలేదు. మేము సొంతగానే మీ గ్రామస్తులే అందరూ కలిసి చేసుకున్నారు. శాకాహారిగా ఎప్పుడు మారారు? అప్పటి నుండే మారారు. 2011 నుండే శాకాహారి కూడా అయ్యారు. ధ్యానంలోకి వచ్చారు, శాకాహారి అయ్యారు. అప్పటి నుండి పిరమిడ్ స్టార్ట్ చేస్తున్నామా. ఇప్పుడు ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే ధ్యానం ద్వారా తగ్గినాయా? జ్ఞానం ద్వారా తగ్గిందమ్మా. బాగా జ్వరాలు వచ్చేది. అలాగే మరి కుటుంబం సమస్య కూడా ఉండింది. అలాగే ఇప్పుడు జ్ఞానం ద్వారా వెళ్తే అలాగే కుటుంబ సమస్య తగ్గిపోయింది. జబ్బులు జ్వరాలు కూడా తగ్గిందమ్మా. అందరు ఆరోగ్యంతో ఉన్నాం, అందరు క్షేమంగానే ఉన్నాం జ్ఞానం ద్వారానే. ఇప్పుడు మీరు ప్రచారంలో కూడా పాల్గొన్నారా? పాల్గొన్నాము. ఎక్కడెక్కడ ప్రచారం చేశారు? మన 11 మండలాల్లో అమ్మ వాళ్ళతో కలిసి మేము ప్రచారం చేసాము. మన గురువును కలిసారా? పత్రిజీ గారు కలిసాము. ఎక్కడ? వైజాగ్ జ్ఞానమ్మ శిఖరానికి కలిసామమ్మ. ఇక్కడ గుదిలపీది కలిసామమ్మ. గుడిలో కలిసామమ్మ సార్తో. గుడి అంటే పిరమిడ్. పిరమిడ్ ని మీరు గుడి అంటారు కదా? ఆశ్రమంలో భీమసింగ్ ఆశ్రమంలో పత్రిజీ గారిని కలిసారు. కలిసాం. వాళ్ళతో కలిసి కూడా ప్రచారం చేసాము. కలిసి ప్రచారం చేశారు. మాట్లాడారా పత్రి సార్తో? మాట్లాడాం. ఏమన్నారంటే మన సమస్యలు చెప్పారమ్మా. మరి అందరు ఇలా జ్ఞానం చేయండి, అందరూ బాగుండండి అని చెప్పారు. మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ధ్యానం చేయని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్తున్నామమ్మ. మరి జ్ఞానం అందరు మళ్ళగాని చేయండి, బాగుపడండి అని చెప్తున్నామమ్మ. మారితే మనలో ఉంటారని మనం కూడా అనుకుంటున్నాం. కానీ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారమ్మా? ఇంకా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో వ్యూవర్స్, మరి ఈ గ్రామం నుండి ఎంతోమంది ధ్యానం నేర్చుకొని మరి వాళ్ళు ధ్యానం ద్వారా ఎంతో సంతోషంగా ఉన్నారు చెప్తున్నారు. మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.